నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం కన్యా రాశి, కన్యా లగ్న జాతకులకి ఈ 2026 ఇయర్ 2026 ఇయర్ మొత్తం ఓవర్వ్యూ అంతా తెలుసుకుందాం. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అనమాట. కంప్లీట్ కెరియర్, ఫినాన్సెస్, హెల్త్, మ్యారేజ్, రిలేషన్షిప్స్, ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ, ఓకే, ఇంకా అన్ని రకాలుగా ప్రాపర్టీస్, వెహికల్స్ అన్ని కూడా చూసుకుందాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వర్తీ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్పాను. సో అండ్ చాలా రోజులైతే దీనిపైన టైం స్పెండ్ చేసి మంచి ప్రొడిక్షన్స్ రాశాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ చూడడం స్టార్ట్ చేయండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ ఇక్కడ కన్యా లగ్నం, కన్యా రాశి వారికి కెరీర్కి సంబంధించిన విషయాలను చూసుకుంటే కెరీర్ ప్రాస్పెక్ట్స్లో దశమ స్థానంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా గురుడి యొక్క పొజిషనింగ్ అయితే ఉండి, దశమ స్థానంలో ఇక్కడ గురుడి పొజిషనింగ్ ఉండి, అక్కడ దశమం నుంచి నవమ స్థానం అంటే మీకు పర్టికులర్గా షష్ఠ స్థానంలో రాహు యొక్క పొజిషనింగ్ యొక్క స్వనక్షత్రంలో అది కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఉండడం వల్ల కెరియర్కి సంబంధించి జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్లో ఉన్న పీపుల్కి వారికి అయితే ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇది. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ తగ్గుతాయి, వర్క్ ప్లేస్లో ఇష్యూస్ తగ్గుతాయి, వర్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, జాబ్ ప్రాబ్లమ్స్ అనేటివి పోతాయి, అండ్ లే ఆఫ్ అండ్ టర్మినేషన్ ఇష్యూస్ అనేటివి తగ్గుతాయి, అండ్ వర్క్కి సంబంధించిన టెన్షన్స్, భయాలు అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. తగ్గి ఇక్కడ గురుడికి ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇంకా వృద్ధి అనేది చెందుతాయి. ఎందుకంటే నవమ దృష్టి అనేది ఎక్స్పాన్షన్కి సంబంధించిన దృష్టి, సో ఇంకా వృద్ధి చెందుతాయి. మళ్ళీ దశమంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే మీకు చాలా పాజిటివ్ ఆపర్చునిటీస్ కావచ్చు, కొత్త కొత్త విషయాలు, కొత్త ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్లో ఉన్న పీపుల్కి నేను ఇచ్చే స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో ఎంత వీలైతే అంత ఆపర్చునిటీస్కి ట్రై చేయండి, ఎంత వీలైతే అంత వర్క్ చేయండి, ఎంత వీలైతే అంత రికగ్నైజేషన్ తెచ్చుకోండి. అది మీకు లాంగ్ రన్లో చాలా అసలు హెవీ యూజ్ అయితే ఉంటుందన్నమాట దానివల్ల. సో కాబట్టి ఈ యొక్క 2026 ఫస్ట్ హాఫ్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా బిజినెస్ అండ్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించి ఏమైనా ఆర్గనైజేషన్స్, స్టార్టప్స్కి సంబంధించిన పీపుల్కి చూసుకుంటే 7th హౌస్లో జనరల్గా శనీశ్వరుడు ప్లేస్ అవ్వడం, ఈ యొక్క సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఈవెందో దిగ్బలాన్ని పొందినప్పటికీ శనీశ్వరుడు యొక్క న్యాచురల్ స్వభావం ఏంటి, డిలేస్ చేయడం, అబ్స్టాకిల్స్ తేవడం, కర్మ ఎక్కువ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అనేది న్యూట్రల్ ఫేజ్ ఫర్ బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్స్. ఓకే, సో కొంచెం లిమిటెడ్ రిసోర్సెసే ఉంటాయి, లిమిటెడ్ ఆపర్చునిటీసే ఉంటాయి, లిమిటెడ్ సపోర్ట్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్తో, ఇలాంటి వారితో. కాకపోతే బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళు టూ మచ్ మోసం చేయకుండా ఉండడం కానీ ఇలాంటి వాటిలో అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారనమాట. అది ఒక్కటి పాజిటివ్. సో ఎప్పటి నుంచి బాగుంటుంది అని కనుక చూసుకుంటే, ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలోకి వచ్చి తన నవమ దృష్టితో శనీశ్వరుని చూస్తాడో, ఇక్కడ జనరల్గా శనీశ్వరుడికి గురుడికి ట్రైనల్ ఆస్పెక్ట్స్, ట్రైనల్ హౌసెస్ లింకేజ్ అనేది వచ్చినప్పుడు ధర్మ కర్మాధిపతి యోగం అనే ఒక యోగం ఫామ్ అవుతుంది. అది అయినప్పుడు ఏంటంటే లక్ అనేది కెరీర్ పరంగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట జనరల్లీ. ఇప్పుడు బిజినెస్కి సంబంధించిన పీపుల్కి కిక్ అనేది ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, సో డెఫినెట్గా 2026 సెకండ్ హాఫ్ అనేది బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్స్కి సంబంధించిన హాఫ్ అది ఆ ఇయర్. సో ఫస్ట్ హాఫ్ సర్వీస్ అండ్ జాబ్ పీపుల్కి, సెకండ్ హాఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రినర్షిప్లో ఉన్న పీపుల్కి. సో ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. పర్టికులర్గా ఆ యొక్క సెకండ్ హాఫ్లో అయితే మాత్రం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. 11th హౌస్లో ఇక్కడ కర్కాటక రాశి కాబట్టి, అది జలతత్వ రాశి కాబట్టి ఫారిన్ పీపుల్తో కనెక్షన్స్ ఎక్కువ అవడం కావచ్చు, ఫారిన్ ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో డెఫినెట్గా వచ్చిన ఆపర్చునిటీస్ టేకప్ చేసుకోండి. మంచి మంచి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అసైన్ అవుతాయి అనమాట మీ బిజినెస్కి. ఇలాంటి వాటికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇవైతే ఇంకా బాగుంటాయి. వాటర్ వయా వాటర్తో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకునే బిజినెసెస్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఆ పీపుల్కి ఇంకా చాలా బాగుంటుంది. జనరల్గా ఇద్దరికీ బాగుంటుంది. జాబ్ అండ్ బిజినెస్ చేసుకునే పీపుల్ ఇద్దరికీ బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఉన్న పీపుల్కి, సెకండ్ హాఫ్ బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్స్కి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి మీ యొక్క మ్యాక్సిమం ఇవ్వండి, మీ యొక్క ఫుల్ కంప్లీట్ పొటెన్షియల్తో వర్క్ చేయండి. డెఫినెట్గా చాలా మంచి గెయిన్స్ అయితే తెచ్చుకుంటారనమాట. సో ఏదైనా సరే ఈ శనీశ్వరుడు మీకు సప్తమంలో ఉన్నాడంటే, జాబ్ చేసే వాళ్ళైనా బిజినెస్ చేసే వాళ్ళని ఎవరికైనా శనీశ్వరుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడంటే ఖాళీగా కూర్చుంటే ఏ హాఫ్లోనూ ఇవ్వడు, ఏ హాఫ్ ఆఫ్ ఇయర్లోనూ, ఏ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఎక్కడా ఇవ్వడు.
కనీసం ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే శనీశ్వరుడు అనుగ్రహిస్తాడనమాట. సో దిగ్బలం ముందు శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. సో కర్మకారకుడు శనీశ్వరుడు, దాని నేమ్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంటింగ్ కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ అనేది డెఫినెట్గా చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అలా కాకుండా ఖాళీగా కూర్చొని ఉంటే నాకు ఆపర్చునిటీస్ వస్తాయి అంటే రావు అనమాట, డెఫినెట్లీ రావు. ఏదో ఒక వర్క్, మీకు తగిలినంత వర్క్, అట్లీస్ట్ ప్రయత్నం, ఆ వర్క్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా చాలు. ఓకే, సో ఇది ఫాలో అవ్వండి. సో ఓపెన్గా చెప్తున్నా అన్ని కూడా మీకు అర్థం అవ్వాలి, సబ్స్క్రైబర్స్ అందరికీ నీట్గా అర్థం అవ్వాలని మీకు ఫ్రెండ్లీగా ఓపెన్గా చెప్తున్నాను అన్ని కూడా. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనాన్సెస్కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో బోత్ జాబ్ అండ్ బిజినెస్, అసలు జనరల్గా అందరు మనుషులకి కూడా కన్యా రాశి వారికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో మనీ పరంగా బాగుంటుంది. వై? బికాస్ గురుడు యొక్క పంచమ దృష్టి, ఓకే, యొక్క త్రికోణ దృష్టి, పంచమ దృష్టి సెకండ్ హౌస్ పైకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 చాలా బాగుంటుంది. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి అనమాట. ఫ్యామిలీకి సంబంధించి ట్రావెల్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. రాహు ఇక 6th హౌస్లో ఉన్నాడు కదా, సో ఖచ్చితంగా ఫ్యామిలీ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ యొక్క లగ్జరీ ఐటమ్స్ బయింగ్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. బట్ అవి వర్తి, ఓకే, ఏవి కూడా చెడు ఎక్స్పెండిచర్స్ అవ్వవు అనమాట ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం లిమిటెడ్ ఫైనాన్షియల్ గ్రోతే ఉంటుంది, ఎంతవరకు ఉందో అక్కడ వరకే ఉంటుంది అనమాట. అంతేగాని హెవీ ఎక్స్పాన్షన్స్ ఉండవు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత వరకు ఉన్నట్లుగా. సో కాబట్టి నేనే సజెస్ట్ చేస్తానంటే మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్లో ఎంత వీలైతే అంత వర్క్ చేయండి, ఎంత వీలైతే అంత ఎర్న్ చేయండి. డెఫినెట్గా అది మీకు సెకండ్ హాఫ్లో చాలా ఉపయోగపడుతుంది, చాలా లీడ్ చేయడానికి నెక్స్ట్ 2-3 years కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అనేది చాలా క్రూషియల్ ఇయర్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే, ముందుగా లవ్ రిలేషన్షిప్స్ ఇవి చూసుకుంటే సింగిల్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ష్యూర్లీ ఫస్ట్ హాఫ్లో న్యూ రిలేషన్షిప్స్ అనేది ఫామ్ అవుతాయి. సెకండ్ హాఫ్లో మ్యారేజ్కి కూడా అవి లీడ్ చేస్తాయి డెఫినెట్లీ. అంటే కొంచెం ఫాస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆపర్చునిటీస్ అండ్ అవకాశాలు అలానే ఉంటాయన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో న్యూ రిలేషన్షిప్స్ని ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఫామ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో ఖచ్చితంగా అవన్నీ కూడా స్ట్రెంథెన్ అయ్యి మ్యారేజ్ కూడా దారి తీయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మ్యారీడ్ కపుల్స్ చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో పర్వాలేదు, గుడ్ మ్యారిటల్ లైఫ్ అయితే ఉంది. బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ అనేది మీరు కనుక యాక్సెప్ట్ చేసి మీరు కనుక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ని ఇన్వాల్వ్ చేశారంటే డెఫినెట్గా చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. అండ్ అట్రాక్షన్స్ వల్ల డెఫినెట్లీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కూడా, అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో మేజర్గా గుర్తుపెట్టుకోండి క్లియర్గా. 2026 ఫస్ట్ హాఫ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఈ పాయింట్ ముందే తెలిసింది కాబట్టి కొంచెం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుండేటప్పుడే ఫస్ట్ వన్ కట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయండి. సో ఇదనమాట మ్యారిటల్ లైఫ్కి సంబంధించింది. ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అనేటివి పాజిటివ్గా ఉంటాయన్నమాట. మీకు వర్క్ ప్లేస్లో ఉన్న రిలేషన్షిప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. అండ్ న్యూ ఫ్రెండ్షిప్స్ అనేవి ఫామ్ అవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వెరీ గుడ్, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్. 2026 ఇయర్ అనేది పర్టికులర్ కన్యా రాశి వారికి ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్కి సంబంధించిన దాంట్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కంప్లీట్ ఇయర్ అంతా కూడా బాగుంటుంది. అందులో కూడా పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా బాగుంటుంది, ఎందుకంటే జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి, అంటే గురుగ్రహం యొక్క సప్తమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో డ్రీమ్ కార్స్, డ్రీమ్ హౌస్ అనేది బై చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే పర్టికులర్గా ఒక 2 నెలలు మాత్రం ప్రాపర్టీస్కి సంబంధించిన దాంట్లో కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనమాట. ప్రాపర్టీస్కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో బయింగ్ అలాంటివి అవి అక్టోబర్ అండ్ నవంబర్ ఈ 2 నెలలు తప్పిస్తే రిమైనింగ్ హోల్ ఇయర్లో మిగిలిన 10 months అంతా కూడా బాగుంటుంది. అక్టోబర్ అండ్ నవంబర్ తప్పిస్తే మిగతా అంతా కూడా ప్రాపర్టీస్కి సంబంధించి చాలా బాగుందన్నమాట. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అన్నిటికీ సంబంధించి కూడా. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే స్కూలింగ్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి వీళ్ళందరికీ కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉంటుంది, అంత పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. బట్ కాకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వకపోవడానికి కావచ్చు, ప్లేస్మెంట్స్లో జాబ్ ఇష్యూస్ రావడానికి కానీ ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మీరు ఇక్కడ శనీశ్వరుడు యొక్క దృష్టి అనేది ఉంది. అండ్ దశమ లాభాల్లో గురుడు యొక్క ట్రాన్సిట్ జరగబోతుంది కాబట్టి హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుకోండి అండ్ కాలభైరవ అష్టకం చదువుకోండి ఎక్కువగా. సో అన్నీ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ అయిపోతాయి అనమాట, ఇబ్బంది ఏం లేదు.
అండ్ నెక్స్ట్ ఇంకా హెల్త్కి సంబంధించిన విషయాలు చూసుకుంటే పర్వాలేదు మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. పర్టికులర్గా ఏప్రిల్ అండ్ మే మంత్స్లో హెల్త్కి సంబంధించి కొంచెం డ్యామేజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, కాస్త కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. పర్టికులర్గా మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ కొంచెం ఉంటాయన్నమాట. అది కాస్త యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇష్యూస్, హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ రేజ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం వీటి పరంగా కేర్ఫుల్గా ఉండండి. లైక్ మెడిటేషన్స్ చేసుకోవడాలు కావచ్చు, ప్రశాంతంగా ఉండడం కావచ్చు, ఎక్కువగా ఏది కూడా అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఉండడం కావచ్చు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కొంచెం బెటర్గా మెయింటైన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించి చూసుకుంటే స్పిరిచువాలిటీకి సంబంధించి చాలా పాజిటివ్గా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కలిసి స్పిరిచువల్ జర్నీస్ చేయడాలు కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇదైతే. అది కూడా పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 ఇంకా బాగుంటుంది స్పిరిచువల్ జర్నీస్కి, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్కి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా. సో ఇదనమాట. ఇంక జనరల్ రికమెండేషన్స్ కనుక చూసుకుంటే శివ పంచాక్షరి మంత్రం లైక్ ఓం నమ శివాయ అనే మంత్రం అనేది 2026 ఇయర్లో ఎక్కువ చాంటింగ్ అనేది చేసుకొని చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ జనరల్గా అన్ని లగ్న రాశుల వారికి కూడా ఆస్ట్రాలజీ లెర్నింగ్ అనేది పర్టికులర్గా 2026 ఇయర్కి కొంచెం బెటర్ రిజల్ట్స్ని తీసుకొస్తుంది అనమాట. వారి యొక్క అండర్స్టాండింగ్కి, సుపీరియర్ అండర్స్టాండింగ్కి, సబ్కాన్షియస్ లెవెల్, సబ్కాన్షియస్ బెటర్మెంట్కి, ఇలాంటి వాటన్నిటికి కూడా, సబ్కాన్షియస్ మైండ్ బెటర్మెంట్కి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఆస్ట్రాలజీ లెర్నింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా బెటర్గా తీసుకొస్తాయి అనమాట. సో ఇది కంప్లీట్గా 2026 ఓవర్వ్యూ అయితే. మీకు ఏది స్వీట్ కోటింగ్ లేకుండా పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నదన్నట్టు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇలాంటి మంచి ప్రొడిక్షన్స్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.